అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది అజ్ఞానులు, అదేవిధంగా మూర్ఖులు పరిపాలన చేసి ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చొని నీతిమంతి మాట మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా కల్వకుంట్ల తారక రామారావు గారు, కేటీఆర్ గారు 2014 నుంచి 2023 వరకు మీరు అనుకుంటున్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. నేను వస్తూ ఒక ముసలమ్మ అడిగింది నన్ను, బిడ్డ ఈ ఫోన్ ట్యాపింగ్ ఏంది, దీనివల్ల ఏంది అని నన్ను అడిగింది. ఏంలే అమ్మా, నువ్వు మాట్లాడిన ప్రతి మాట వాళ్ళు వింటారు, ఇని మన ముచ్చట్లు కానీ వాళ్ళు తెలుసుకుంటా చెప్పాను. అట్లనా బిడ్డ, మరి నేను మా కోడల విషయము, మా అల్లుని విషయం మాట్లాడినా, మా బిడ్డ విషయం మాట్లాడినా, అది కూడా వింటారు. అవి పాడు ముఖాలు అన్నారు. వాళ్ళకే మాయరోగం వచ్చింది నాయన అంటున్నారు. ఇట్లా ఫోన్లు వింటే బాగుంటుందా అన్నారు. అంటే ఏంది, సమాజం ఎక్కడ పోతుంది? ఒక 65 ఏళ్ళ ముసలావిడ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇట్లా మాట్లాడుతున్నారంటే తెలంగాణ 4 కోట్ల ప్రజలు ఏ విధంగా మాట్లాడుతుంది మీరు చెప్పాలి. కొంచెమైనా సిగ్గుండాలి. పైగా కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన, పీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పైన పరువు నష్టం దావా అంటున్నారు. తెలంగాణ 4 కోట్ల ప్రజలు మీ పైన ఇవ్వాలి పరువు నష్టం దావా. తెలంగాణ పరువుని బజార్న పాడేసినావు నువ్వు. అధికారులను ఉపయోగించుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవస్థని ఇబ్బంది పెట్టి ఎట్లనో అట్లా మళ్ళీ ఎలక్షన్లకు వెళ్దామనుకున్నారు ఈ చిల్లర గన్లు. సిగ్గులేని మనుషులు వీళ్ళు. ముందుకొచ్చి ముచ్చట్లు మాట్లాడుతున్నారు. అదేదో పురాణ పురుషునికి మేమే ఆదర్శము, మేమే ఒక నిదర్శనం అని చెప్పే విధంగా నోరు తెరిసే అబద్ధాలు. కేటీఆర్ అనే వ్యక్తి నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర పరువుని బజార్కి ఈ మూర్ఖులు ముందుకొచ్చి ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారు. దానికి తోడు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అట్లా చేసింది, కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేసింది, కక్ష 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 అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా మీ పైన కక్ష సాయం చేయాలనుకుంటే మీ పార్టీలో ఆ 4 తప్ప ఎవరు ఉండలేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని ఎప్పుడైనా మర్చిపోయారు. బీఆర్ఎస్ పార్టీ గురించి ఆలోచించే సమయం ఆయనకు లేదు. బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక గతం. ఆ గతాన్ని గుర్తు చేసుకునేంత సమయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర లేదు, కాంగ్రెస్ పార్టీ దగ్గర అస్సలు లేదు. ఇంకా మేము మీ గురించి మాట్లాడాలి, మీరేమో కాంగ్రెస్ పార్టీ మా పైన కక్ష అయిందని చెప్తున్నారు.
నిజంగా రేవంత్ రెడ్డి గారు ఒక అరగంట బీఆర్ఎస్ పార్టీ గురించి ఆలోచిస్తే ఆ పార్టీలో కేసీఆర్, కేటీఆర్, కవిత, సంతోష్ రావు తప్ప ఎవ్వరూ ఉండరు. ఇది నిజం. ఈ పరువు లేని వాళ్ళు పిసిసి అధ్యక్షులకి దావా ఇస్తారు, పరుదర్శన దావా. తెలంగాణ 4 కోట్ల ప్రజల పరువు తీసినటువంటి ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని ఏమని చెప్పాలి, ఏమని తిట్టాలి? తిడితే ఆ నాలుక కూడా ఇబ్బంది పడతా ఉంది. వీళ్ళని ఏమనాలి, ఏ బూతులు అనాలి, ఏ మాట అనాలి అంటే కూడా ఈ మనుషులు మారతారా అని చెప్పి. రంగులు మార్చే విధంగా, రంగులు మారే ఒక మనిషిని ఇప్పుడు చూసారా మీరు? ఆ రంగులు మారే మనిషి ఈ కల్వకుంట్ల తారక రామారావు. చిల్లరగా మాట్లాడతాడు, చీప్గా మాట్లాడతాడు, ఇంగ్లీషు ఫుల్, సబ్జెక్ట్ ఏమో నిల్లు. ఇంగ్లీష్ ఏమో ఫుల్, సబ్జెక్ట్ ఏమో నిల్లు. సంస్కారహీనుడు, ఏది పడితే అది మాట్లాడి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే కానీ ఆయన ట్విట్టర్ అనేది పనిచేయదు. పొద్దుల్లోగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోసము, కాంగ్రెస్ పార్టీ కోసం మాట్లాడితే తప్ప ఆ ట్విట్టర్ పనిచేయదు, ఆ ఫేస్బుక్ పనిచేయదు, ఆ ఇన్స్టాగ్రామ్ పనిచేయదు. నాకు తెలిసిన మట్టుకు రామకోటి ఎట్లా రాసిరో ఇప్పటి వరకు, కానీ కల్వకుంట్ల కుటుంబం రేవంత్ అన్న పేరు కనీసం 1 కోటి సార్లు పలుకుంటారు వాళ్ళు. కల్వకుంట్ల కుటుంబం దాదాపు రేవంత్ రెడ్డి గారి పేరు 1 కోటి సార్లు పలుకుంటారు. పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి, అర్ధరాత్రి, మళ్ళీ ఉదయం. కాబట్టి మీలాంటి చిల్లర గాన్లకు, మీలాంటి బేకార్ గాన్లకు మంచి అనేది కనపడదు. మీలాంటి చిల్లర గాన్లకు, బేకార్ గాన్లకు, బేహు గాన్లకు మంచి అనేది కనపడదు. అధికార దుర్వినియోగం చేసి ఇప్పుడు అహంకారంగా మాట్లాడుతున్నారు. శుద్ధ పూసలాగా, శుద్ధ పూసలు. గత 10 ఏళ్ళు ఈ శుద్ధ పూసలు చేయని అక్రమాలు ఎన్నో చెప్పాలి. కుట్రలు, కుతంత్రాలు ఈ కల్వకుంట్ల కుటుంబానికి కొత్తేం కాదు. ఇది కల్వకుంట్ల కుటుంబం కాదు, ఇది కల్వకుంట్ల కుటుంబం అని, కల్వకుంట్ల కుటుంబం అని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయింది. చీప్గా మాట్లాడి, చిల్లర్గా మాట్లాడే కల్వకుంట్ల తారక రామారావు గారు మీలాంటి అజ్ఞాని, మీలాంటి బట్టేబాజిగాన్లు బేషరతుగా తెలంగాణ రాష్ట్ర ప్రధానికానికి క్షమాపణ చెప్పాల్సిందే. తెలంగాణ పరువుని ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా, ఈ ఫోన్ ట్యాపింగ్ వివరం ద్వారా అధోగతి స్థాయించినటువంటి మీలాంటి మూర్ఖులు తెలంగాణ రాష్ట్రం ఉన్నందుకు మేము సిగ్గుపడతా ఉన్నాం. వీరికి తోడు
కొంతమంది అధికారులు కూడా అప్పుడు కూడా తమ వారి కుటుంబాన్ని కాపాడాలి, వారి యొక్క సౌలభ్యం చేసేయాలి, వారి కోసం మేము ఉన్నామని చెప్పి తంటాలు పడి దాదాపు 600 పైచీలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలది నాయకులకు ఫోన్ ట్యాపింగ్ అంటే దీనికన్నా సిగ్గుచేటు భారతదేశంలో ఏ రాష్ట్ర నాయకులు కూడా చేసి ఉంటారు. తెలంగాణ పరువుని భారతదేశ స్థాయిలో కూడా ఇబ్బంది పెట్టినటువంటి ఈ కల్వకుంట్ల కుటుంబం 4 కోట్ల తెలంగాణ ప్రజానికానికి బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే. అటు రాజ్యాంగ వ్యవస్థని ఇటు న్యాయ వ్యవస్థని అడ్డంగా వాడుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ లేకపోతే కాంగ్రెస్ పార్టీ దాదాపు 90 సీట్ల పైకి గెలిచేవారు. ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి సింగిల్ డిజిట్ వచ్చేది. ఇలాంటి మూర్ఖులు, ఇలాంటి బేగఫూగాన్లు, బేకార్గాన్లు ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఉండడం అంటే అది ఒక మన దురదృష్టంగా భావిస్తున్నాం. ధన్యవాదాలు.